ఈరోజు కూడా మీకు ఈ డిసెంబర్ నెల క్రిస్మస్ని ఉద్దేశించి కొన్ని మాటలు మీకు చెప్తాను. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని ఈ ఉదయకాలం ఈ ఆదివారపు ఆరాధనలో క్రిస్మస్ సందేశాన్ని మనం నేర్చుకుంటాం. శ్రద్ధగా దేవుని మాటలు విందాం. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ఆయన ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. దేవునికి మహిమ కలుగును గాక. కుడి చేతుల పైకెత్తి అందరూ హల్లెలూయా అని చెప్పండి. ఆమేన్. యేసయ్య ఈ వాక్యం ద్వారా మనల్ని బలపరిచి స్థిరపరచును గాక. ప్రియులారా, ఇక్కడ రాయబడిన ఒక అద్భుతమైన మాట, యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుకను గురించి ప్రభు చెప్పిన ఒక అద్భుతమైన మాట, భక్తుల ద్వారా పలికించిన మాట. అపోస్తలుడైన పౌలు యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుకను గురించి మాట్లాడుతూ ఒక మాట ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉన్నారు. అదేమిటంటే, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రానికి లోబడిన వాడిగా మారాడని పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారా రాయించిన మాటల ద్వారా ఈ ఉదయకాలం యేసు నామములో మీతో ప్రభు మాట్లాడి బలపరచునుగాక. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న సందేశం పేరు ఏమిటంటే, ఈ లోకానికి పంపబడిన యేసయ్య అనండి. చాలు, ఆ ఒక్క మాట మీకు ఒక సందేశంగా ఈ ఉదయకాలం మీకు చెప్తా. ప్రభు ఈ లోకానికి పంపబడ్డారు. తండ్రి ఉద్దేశాన్ని నెరవేర్చడం కొరకై దేవుని దయా సంకల్పము చేత దేవుడు ఈ లోకానికి పంపబడ్డారు. తండ్రి తన కుమారుని ఈ లోకానికి పంపించారు. ఆత్మీయంగా ఈ వాక్యాన్ని మీరు అర్థం చేసుకుంటా దేవుని మాటలు మీరు ధ్యానించగలిగితే అన్ని కోణాల్లో ప్రభు మీతో మాట్లాడి బలపరచునుగాక. కొంచెం గట్టిగా ఆమెన్ అంటారా? చదవబడిన వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశీలిద్దాం. అక్కడ ఇలా రాయబడి ఉంది, కాలము పరిపూర్ణమైనప్పుడు అనే మాటను గురించి మీకు కొన్ని మాటలు ఇంట్రడక్షన్లో చెప్తాను. ఎప్పుడు పంపించాడు దేవుడు తన కుమారుని లోకానికంటే, కాలము పరిపూర్ణమైనప్పుడు పంపించారట. కాలము పరిపూర్ణం అవటం అంటే, కొద్దిసేపు మనసు పెట్టి ఈ మాటలు మీరు వినాలి. ఎవరు పంపించారు? తండ్రి అయిన దేవుడు. ఎవరిని పంపించాడు? తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని. కనుక ఆధ్యాత్మికమైన పాఠం ఈ సందేశంలో మనం నేర్చుకుంటాము. ప్రభువే మీతో మాట్లాడి బలపరిచి ఆత్మ కార్యం ఈ ఉదయకాలం జరిగించునుగాక. కాలము పరిపూర్ణం అవటం అంటే జనరల్గా మాట్లాడతాను. ఒక చెట్టు, ఒక విత్తనాన్ని మీరు నాటారు. ఒక విత్తనాన్ని నాటిన తర్వాత అది ఎదిగి ఒక ఫలభరితమైన ఒక చెట్టుగా, వృక్షంగా మారిన తర్వాత ఆ చెట్టుకున్న ఫలం అంటే ఫస్ట్ పూతగా స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత పిందిగా తయారవుతుంది, ఆ తర్వాత కాయగా అవుతుంది, ఆ తర్వాత పండుగ సిద్ధపరచబడినప్పుడు యజమానుడు వచ్చి కోసుకుంటాడు. ఒక చెట్టుని ఫలము ఎలాగా ఉత్పత్తి అవుతుందో, కాలము కూడా పరిపూర్ణం అవటం, సంపూర్ణం అవటం, అప్పుడు తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి పంపించారు. కాలము పరిపూర్ణం అవటం అంటే, దీన్ని వాక్య ఆధారాలతో మీకు కొన్ని మాటలు చెప్తాను. కొంతమంది యేసు ప్రభు యొక్క పుట్టుకను గురించి అనేక విధాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రత్యేకంగా మనం ఆయా చోట్ల కూడికలు జరిగిస్తూ ఉన్నాం కనుక అమెరికా వాళ్ళ దేవుడని కొందరు, ఇంగ్లాండ్ వాళ్ళ దేవుడని కొందరు, ఇంకా చెప్పుకోవాలంటే ఏవేవో వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. కానీ యేసు ప్రభు మన ఆసియా ఖండంలోనే పుట్టారు.
కాలము పరిపూర్ణమైనప్పుడు తండ్రి తన కుమారుని ఈ లోకానికి పంపించారు. కాలం పరిపూర్ణం అవటం అంటే మీకు అర్థవంతంగా చెప్తాను, మీరు జాగ్రత్తగా ఈ మాటలు నోట్ చేసుకుంటూ ఉండండి. కాలం పరిపూర్ణం అవటం అంటే మనిషి పాపంలో పుట్టాడు, పాపంలో పెరుగుతూ ఉన్నాడు. ఈ పాపము నుండి విముక్తి కలగాలి మనిషికి అని ఎన్నెన్నో కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. అప్పట్లో ఫస్ట్ థింగ్ మనం ఆలోచిస్తూ ఉంటే ధర్మశాస్త్రం, మోషే కాలంలో ధర్మశాస్త్రం వచ్చింది. మోషే కొండ మీద 40 రాత్రింబగళ్ళు ప్రార్థించి దైవ ఉద్దేశాన్ని తెలుసుకుని ఆ నిబంధన పలకలు దేవుడు రాసి ఇచ్చాడు. అవి దేవుడు చేతితో రాసిన రాత, అదే ధర్మశాస్త్రం. 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞలు వచ్చిన తర్వాత 10 ఆజ్ఞలు మనం చదువుతూ ఉంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, ఏ రూపాన్ని నువ్వు చేసుకోకూడదు, ఎక్కడ నువ్వు సాగిలు పడకూడదు, నీ పొరుగువాడిది ఆశించకూడదు, ఇలాగ 10 ఆజ్ఞలు గురించి మనం చదువుతూ ఉంటాం కదా. ఈ ధర్మశాస్త్రం వచ్చినా కూడా మనిషి యొక్క పాపము పరిహరించబడలేదు. పోప్, ఈ ఆర్సిఎం భక్తులు ఎక్కువగా ఇవి నమ్ముతూ ఉంటారు. ఆ దినాల్లో పోపుల దగ్గరికి వెళ్ళి ఎవరైనా పాపం చేస్తే ఆ పోప్ దగ్గర ఒప్పుకోవాలి. పోపు ఒక పాప పరిహారపు పత్రిక ఒకటి చదువుతాడు అన్నమాట. అప్పుడు వాళ్ళ పాపాలు క్షమించబడతాయి. ఇది ఒక బాణీలో ఒక సిద్ధాంతంగా ఉండిపోయింది. ధర్మశాస్త్రం దగ్గరికి వచ్చినప్పుడు ప్రజల పాపాలు పరిహరించబడతాయేమని ప్రయత్నించారు, కానీ ధర్మశాస్త్రం వాళ్ళ పాపాన్ని పరిహరించలేదు. ఆ తర్వాత నెక్స్ట్ మీరు నోట్ చేసుకోవాల్సి, ఫస్ట్ ధర్మశాస్త్రం. కాలం పరిపూర్ణం అంటే చెప్తున్నాను, ధర్మశాస్త్రం వచ్చింది. ధర్మశాస్త్రం కూడా పాపాన్ని పరిహరించలేదు. నెక్స్ట్ ధర్మశాస్త్రం తర్వాత బలులు వచ్చినాయి. బలులు, ఎవరైనా పాపం చేస్తే ఒక కోడిని తీసుకొచ్చి బలి ఇవ్వాలి, వినాలి. లేకపోతే ఒక గొర్రె పిల్లని తీసుకొచ్చి, ఒక మేక పిల్లని తీసుకొచ్చి, ఒక ఎద్దుని తీసుకొచ్చి, ఒక పొట్టేళ్ళని తీసుకొచ్చి బలి ఇవ్వాలి. బలులు అర్పించే కార్యక్రమం జరిగింది. బలులు వచ్చినాయి. ఈ బలుల ద్వారా కూడా పాపాలు పరిహరించబడలేదు. కాలం పరిపూర్ణం అంటే చెప్తున్నా. బలులు వాళ్ళ ఆ దినాల్లో అలాగే చేస్తూ ఉండేవారు, బలిస్తూనే ఉండేవారు. ఇప్పటికీ కూడా చూడండి మీరు, చాలామంది అన్యులు పాపాలు పరిహరించబడాలని, పాప విమోచన కావాలని ఎన్నెన్నో స్థలాలకు వెళ్ళి ఏవేవో బలి అర్పించే వాళ్ళు ఉన్నారు. మేము కూడా దేవుణ్ణి తెలియని ఆ దినాల్లో, చీకటిగా ఉన్న కాలంలో, ప్రతి సంవత్సరం మా తాతయ్య గారు కొత్తపేట దగ్గర ధనమ్మరి అనే చోటకి తీసుకెళ్తూ ఉండేవాడు. పెద్ద ట్రాక్టర్ని కట్టించుకుని అందులో ఊరంతటిని జనాలు తీసుకుని అందరిని తీసుకెళ్ళి అక్కడ మేకపోతుల్ని బలిస్తూ ఉండేవారు. ఎందుకు తాతగారు ఇలా చేస్తున్నారంటే, ఒరే మన పాపాలు పరిహరించబడతాయి అనేవారు. తెలిసిన వయసులో మేము 6th 7th 8th క్లాస్ అట్లాగే వెళుతూ వచ్చాం. ఇక 9th క్లాస్లోకి వచ్చినప్పటికీ ఒక వెలుగు మా కుటుంబం మీద దేవుడు ఉదయింపచేశాడు. దేవునికి స్తోత్రం. సో బలుల ద్వారా కూడా పాపాలు పరిహరించబడలేదు. ధర్మశాస్త్రం అయిపోయింది, నెక్స్ట్ బలులు అయిపోయినాయి. థర్డ్ వన్, ప్రవక్తలు వచ్చారు. ఆ దినాల్లో ప్రవక్తల్ని దేవుడు సిద్ధపరుస్తూ వచ్చాడు. ప్రవక్త అంటే జరగబోయేది చెప్తా ఉండేవాడు అన్నమాట. ప్రవక్తల కాలం నడిచింది. ప్రవక్తల ద్వారా కూడా పాపాలు పరిహరించబడలేదు. ఆ తర్వాత నెక్స్ట్కి వచ్చినప్పటికీ న్యాయాధిపతుల్ని దేవుడు పంపించాడు. బైబిల్లో చదువుతూ ఉంటే చాలామంది న్యాయాధిపతులు పరిపాలించినట్లుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉంటాం. గిద్యోన్ ఒక న్యాయాధిపతి, శాంసోన్ ఒక న్యాయాధిపతి, దిబోరా ఒక న్యాయాధిపతి. ఈ న్యాయాధిపతుల కాలం కూడా వచ్చింది. ఆ న్యాయాధిపతుల కాలంలో కూడా పాపాలు పరిహరించబడలేదు. నెక్స్ట్కి వచ్చినప్పటికీ దేవుడు ఆయా కాలంలో
తన దూతల్ని పంపిస్తూ వచ్చాడు. దూత శుభవార్త చెప్తూ ఉండేది కానీ పాపాలు పరిహరించబడలేదు. ఇలాగా అన్నీ జరుగుతూ ఉన్నాయి. చివరికి తండ్రి అయిన దేవుడు ఆలోచించి ఈ మానవాళి పాపం పరిహరించడం కొరకు ధర్మశాస్త్రం ఇచ్చాను, తర్వాత బళ్ళు జరిగినవి, ఆ తర్వాత ప్రవక్తలు వచ్చారు, ఆ తర్వాత న్యాయాధిపతులు వచ్చారు, దేవదూతలు కూడా వచ్చారు. కానీ మనిషి పాపము నుంచి విముక్తి కలగలేదని తండ్రి అయిన దేవుడే ఆలోచించి తన సొంత కుమారుణ్ణే ఈ లోకానికి పంపించాడు. ఆయన ఈ లోకానికి రావటం ద్వారా మన జీవితం ధన్యమైపోయింది. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. సో కాలం పరిపూర్ణం అవటం అంటే అది. అందుకే మీరు లేఖనాల్లో మీ బైబిల్ చదువుతున్నప్పుడు ఓల్డ్ టెస్టమెంట్ ఇది ఆది కాండం నుంచి మలాకి వరకు, న్యూ టెస్టమెంట్ మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు, మధ్యలో ఒక పేజీ ఉంటుంది. మీ బైబిల్లో ఉందో లేదో సింపేశారేమో నాకు తెలియదు, కానీ నా బైబిల్లో అయితే ఉంది. ఒకసారి ఉందో లేదో ఒకసారి చూసుకోండి. ఆ ఖాళీ పేజీ ఉంది చూసారా, ఆ ఖాళీ పేపర్, ఆ పేపరు 400 సంవత్సరాలు చీకటి యుగం, 400 సంవత్సరాలు దేవుడు ఎవరితోని మాట్లాడలేదు, మౌనంగా ఉండిపోయారు. అప్పుడు తండ్రి అయిన దేవుడే తన కుమారుని లోకానికి పంపించారు. కనుక కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు. ఎక్కడి నుంచి పంపించాడు? పరలోకము నుండి ఈ భూమి మీదకి పంపించాడు. కొంతమంది ఏమంటారంటే, బాబండే నిన్నగా ఆగమన్న వచ్చాడండి. ఎప్పుడంటే నిన్నగా ఆగమన్న వచ్చాడండి, మీరు ఏటండి బాబు, మాకు ఎప్పటి నుంచోనండి బాబు అంటారు వాళ్ళు. యేసుప్రభు నిన్న కాదండి, మొన్న కాదండి, ఆది కాండంలోనే ఉన్నాడు యేసుప్రభు. ఆమేన్. స్త్రీ సంతానం, మనమందరం పురుష సంతానం అయితే ఆయన స్త్రీ సంతానం. ఇంకో మాటలో చెప్పాలంటే అబ్రహాము పుట్టక మునిపే ఉన్నాడు ఆయన. మీరు చూస్తారా మీ వాక్యంలో, ఇదంతా ఇంట్రడక్షనే. ఒకసారి ఆ మాట చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వాక్యం చూడండి ఒకసారి. 58 వాక్యం, 8:58. అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుతూనే ఉన్నాను. ఆమేనండి, గట్టిగా హల్లెలూయా. అబ్రహాము పుట్టక మునిపే ఉన్నాడు దేవుడు. మీకు ఒక మాట చెప్పనా, విలువైన మాట. ప్రతి చాప్టర్లో యేసుక్రీస్తు ప్రభు దాగి ఉన్న మాటలు కనబడతా ఉంటాయి. ఆది కాండంలో ప్రభు ఉన్నాడు, నిర్గమకాండంలో ప్రభు ప్రత్యక్షత కనబడుతుంది, లేవి కాండం, సంఖ్యాకాండం, ప్రతి 66 పుస్తకాల్లో దాగి ఉన్న క్రీస్తు ప్రత్యక్షత కనబడతా ఉంటుంది. అయితే ప్రారంభం సృష్టి చేసినప్పుడు చూడండి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరుని నిర్మిద్దాం అంటే, మనిషిని నిర్మించినప్పుడు దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభు కూడా ఉన్నాడు, పరిశుద్ధాత్మ కూడా ఉన్నారు. తండ్రి అయిన దేవుడు మన పోలిక, మన స్వరూపము. అందుకే మనం ఆరాధించిన దేవుని గొప్పతనం ఏంటంటే త్రిత్వము, త్రియేక దేవుడు. కాబట్టి ఆయన అబ్రహాము పుట్టక మునిపే ఉన్నాడు కనుక నిన్నగాక మొన్న వచ్చిన దేవుడు కాదు. ఇంకొక మాటలో చెప్పాలంటే కిస్మిస్ అండి ఇప్పుడే జరుపుకుంటున్నారండి. నేను అంటాను, ప్రపంచమంతా జరుపుకునే పండగైన ఏదైనా ఉందంటే అది ఏకైక పండగ క్రిస్మస్ పండగ. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. 1969 సంవత్సరం జూలై 21వ తేదీ మొట్టమొదటిసారిగా మనిషి చంద్రమండలం మీదకి, భూమి మీద నుంచి చంద్రమండలం మీదకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ చంద్రమండలం మీద అంతా చూసి, ఇప్పుడు అంతే చంద్రమండలం మీద ఇల్లు కూడా కట్టేసుకుంటారు అనుకోండి. ఫస్ట్ వెళ్ళిన తర్వాత ఆ చంద్రమండలం నుంచి కిందకి దిగి వచ్చినప్పుడు
అనేకులు అడిగారంట వారిని, సార్ మీరు ఈ భూమి మీద నుంచి చంద్రమండలం మీదకి వెళ్ళారు కదా, మీరు ఏమని ఫీల్ అవుతున్నారు, ఎలాంటి ఫీల్ అవుతున్నారు? చూడండి, కొంతమంది కువైట్ వెళ్ళొచ్చారనుకోండి, ఆ కోడిని మామూలుగా చో అనరు, క్రో అంటారు, అంటే మారిపోతూ ఉంటుంది అన్నమాట. హైదరాబాద్ వెళ్ళొచ్చారనుకోండి, లాంగ్వేజ్ మారిపోతాయి. ఏంది ఎట్ట పోయిండే, వచ్చుండే సచ్చుండే, అమ్మో లాంగ్వేజ్ మారిపోతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈయన చంద్రమండలానికి వెళ్ళొచ్చాడు కదా, ఆయన పరిస్థితులు ఏమనుకుంటున్నాడు, అసలు ఆయన గురించి ఏమనుకుంటున్నాడు? ఆయన ఒకే మాట చెప్పాడంట, నేను చంద్రమండలం మీద అడుగు పెట్టడం పెద్ద గొప్పతనం ఏమీ లేదు, కానీ పరలోకమందున్న దేవుడు ఈ భూమి మీద అడుగు పెట్టడమే అదే గొప్ప పండగ అని చెప్పాడంట. చప్పలు కొడుతూ సరే యేసయ్యకి మహిమ. కనుక ఇప్పుడు అక్కడి నుంచి ఆయన పంపబడ్డాడు. ఈరోజు నా ప్రశ్న, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు పంపబడ్డాడు? ముచ్చటగా మూడు మాటలు చెప్పి ఈ సందేశాన్ని ముగింపులోకి తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. ఎవరినైనా సరే పలానా వాళ్ళ ఇంటికి పంపిస్తూ ఉంటారు ఏదో పని నిమిత్తం. అరే బాబు చూసి రమ్మంటే ఏమో మీరు అట్లాగే మాట్లాడుతున్నారు, అలా కాదు, ఏదో ఒక పని నిమిత్తం పంపిస్తూ ఉంటాం. మనందరికీ తెలుసు కదా, పుల్లయ్య వ్యవహారం. భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకున్నారంటే రాత్రి పుల్లయ్యని వ్యవహారం పంపిద్దామని. పాపం రాజబాబు లాంటి వాడు మాట అనుకున్నారంట, అంతే. ఎక్కడి నుంచి కిటికీలో చిన్నాడు మాట. తొందర ఎక్కువ కొంతమందికి. ఎన్నాడు రాత్రి వెళ్ళిపోయి వచ్చేసాడు పొద్దునికి. పొద్దున్నే భర్త వచ్చాడు, అన్నాడండి, ఒరే బాబు పుల్లయ్య వ్యవహారం వెళ్ళాలరా బాబు, రాత్రి వెళ్ళి వచ్చేసానండి. ఎందుకు వెళ్ళవరా, ఏమో మీరు అనుకున్నారు, వెళ్ళి వచ్చేసాడు. ప్రభు అలా కాదు, పంపబడిన ఉద్దేశం ఒకటి ఉంది. ఎందుకు? ఆయన పరలోక మహిమను, దేవదూతలు, సింహాసనం, వేవేల పరిశుద్ధులతో నిత్యము కొనియాడబడుతూ అంత మహిమను విడిచిపెట్టి ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు? అసలు ఎందుకు పంపబడ్డారు? ఆయన ఆలోచన కలిగి దేవుని మాటలు వింటే ముచ్చటగా మూడు మాటలు చెప్పి ఈ సందేశాన్ని ముగిస్తాను. ఓకేనా? చదువుదాం. మొదటి మాట, యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు పంపబడ్డారు? చదువుదాం. లూకా సువార్త 4వ అధ్యాయం 18 and 19 వాక్యాలు చదవగా విందాం. లూకా సువార్త 4వ అధ్యాయం 18, 19 వాక్యాలు చదవగా విందాం. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించాడు. చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపు కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభువు హితవస్త్రం ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. మీకెంత బలం ఉంటే అంత గట్టిగా చప్పట్లు. ఆమేన్. ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఎందుకు పంపాడు? తండ్రిన దేవుడు కుమారుడిని యేసయ్యని అని అంటే ఫస్ట్ థింగ్, అక్కడ చాలా విషయాలు ఉన్నాయి కానీ ఒక్క మాట ఇందులో చెప్తాను. చెరలో ఉన్న వారిని విడిపించుటకు అనండి, గట్టిగా చెప్పాలి. చెరలో ఉన్న వారిని విడిపించుటకు. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు పంపబడ్డారు? ఈ క్రిస్మస్ నెలలో ఈ క్రిస్మస్ సంతోషాన్ని, ఈ క్రిస్మస్ ఆనందాన్ని ప్రతి ఒక్కరు పొందుకోవాలని ఒక దైవజనుడిగా ప్రేమపూర్వకంగా ఈ మాటలు మీకు ప్రకటిస్తూ ఉన్నాను. తండ్రి తన కుమారుని ఈ లోకానికి పంపించిన పర్పస్, ఆ ఉద్దేశం ఏంటి అనంటే చెరలో ఉన్న వారిని విడిపించటం. చాలా విషయాలు అక్కడ చెప్తూ ఉన్నాడు కానీ అందులో ఒక్క మాట నేను మెన్షన్ చేస్తున్నాను. చెరలో ఉన్న వారికి విడుదల కావాలి. ఈరోజు చాలామంది కుటుంబ వ్యవస్థ లేకపోతే వ్యక్తిగత జీవితాలు, వారి పర్సనల్ లైఫ్, కుటుంబ జీవితంలో ఎన్నో విధాలుగా మనిషి చెరలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. చెర అంటేనే బంధకాలు కదండి, చెర అంటేనే బానిసత్వం కదండి. ఇప్పుడు ఆ చెరలో ఉన్న వారిని ఎలాగైనా విడిపించాలి. అది ఎవ్వరి తరం కాదు కానీ తండ్రి అయిన దేవుడే తన కుమారుని ద్వారా చేయాలనే ఆ అద్భుత కార్యం కొరకే ప్రభు ఈ లోకానికి పంపబడ్డారు. దేవునికి స్తోత్రం. కనుక చెరలో ఉన్న వారికి విడుదల దొరకాలి.
చెర అంటేనే పాపం, బానిసత్వం, బంధకాలు, ఇవన్నీ కూడా ఒకే కోవకి చెందినవి. చాలామంది జీవితాలు మీరు చూడండి, బంధకాల్లో ఉండిపోతున్నారు, బానిసత్వ బ్రతుకులో ఉండిపోతున్నారు, చెరల నుంచి బయటికి రాలేకపోతున్నారు. కానీ ఆ చెరలో ఉన్న ఆ పాపపు ఊబిలో ఉన్న వ్యక్తిని విడుదల పొందించే శక్తి సర్వశక్తిమంతుడైన దేవాతి దేవుడు ఒక్కడికే ఉంది. ఆయన పేరు నజరేయుడని యేసు. దేవునికి స్తోత్రం. ఆయన ద్వారా మనకి గొప్ప విడుదల దొరుకునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. ఖచ్చితంగా విడుదల మనకు దొరుకుతుంది. చెరలో ఉన్న వారికి విడుదల దొరకాలి. అందుకొరకే యేసయ్య పంపబడ్డారు. ఇశ్రాయేలు ప్రజలు మీరు చూస్తే ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, ఇంచుమించు 430 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా బ్రతికారు. ఎలాగైనా సరే బానిసత్వమే. అది ఐగుప్తి చెర, ఐగుప్తి బానిసత్వం కింద బ్రతుకుతూ వచ్చారు వాళ్ళు. వారు విడిపించబడటం కొరకు దేవుడు ఆ కాలంలో మోషేని ఎన్నుకున్నాడు. ఫరో ఎంత కఠినుడిగా ఉండేవాడంటే అంత కఠినుడిగా ఉండేవాడు. తమ దేవుణ్ణి ఆరాధన చేయటానికి ప్రజలు వెళ్తామంటే పంపించేవాడు కాదు. చాలా బానిసత్వంగా పనులు చేపిస్తూ ఉండేవాడు. అయితే మోషే వచ్చినప్పుడు ఆ ఐగుప్తి చెరలో నుంచి ప్రజలకు విడుదల దొరికింది. అయితే ఈరోజు ఆత్మీయంగా ఐగుప్తు అనేది పాపం, ఐగుప్తు అనేది ఒక లోకం. ఈ పాపపు బానిసత్వంలోంచి విడుదల దేవుడు ఒక్కడ ద్వారానే కలుగుతుంది. ఈరోజు చాలామంది చెప్తా ఉంటారు, అయ్యా ఈ బంధకాల్లోంచి మేము బయటికి రాలేకపోతున్నామండి, ఈ పాపం అనే ఊబిలోంచి పైకి రాలేకపోతున్నామండి. అది దేవుడు ఒక్కడే విడిపించగలిగిన శక్తి ఆయనకు ఉంది. ఆయన ఒక్కరి ద్వారానే ఆ బంధకాలు, ఆ బానిసత్వం నుంచి ప్రజలకు విడుదల దొరుకుతుంది. నా ప్రార్థన, ఇంకా ఎవరెవరు ఏ పాపం అనే బంధకంలో, ఏ చెర, ఏ చీకట్లో, ఏ ఐగుప్తి వ్యసనాల్లో ఉండిపోయారో యేసు నామములో వాళ్ళకి విడుదల వచ్చునుగాక. గట్టిగా ఒకసారి ఆమేనని చెప్పండి. ఒక స్త్రీ 18 సంవత్సరాల నుంచి బంధకాల్లో ఉంది. ఆమె ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, సంవత్సరం కాదు, 18 సంవత్సరాల నుంచి ఒక ఈవిల్ స్పిరిట్, ఒక అపవాది సాతానుడు ఆమెను బంధించేశాడు. ఆమె ఎక్కడుందో తెలుసా? బయట ఎక్కడో లేదు. పోనీ గ్రామంలో ఉందో, ఊర్లో ఉందంటే అనుకోవచ్చు. బయట తిరుగుతుంది కాబట్టి సాతాను గడి గాలెట్టేసుకున్నాడని అంటారు కదా కొంతమంది, అలాగ అనుకోవచ్చు. అలా కాదు, బయట ఎక్కడ తిరగట్లేదు, ఉన్నది లోపలే. దేవుని మందిరంలోనే ఉంది, దేవాలయంలోనే ఉంది. కానీ ఎలా ఉంది? బంధకాల్లో ఉంది. ఎలా ఉంది? చెరలో ఉంది. ఎలా ఉంది? విడుదల పొందలేని బలహీన పరిస్థితిలో ఉంది. నడు వంగిపోయి ఉంది. ఈరోజు కూడా చాలామంది పాపం దగ్గర బెండ్ అయిపోతున్నారు, అలవాట్ల దగ్గర బెండ్ అయిపోతున్నారు, అనేకమైన సాంప్రదాయాల దగ్గర బెండ్ అయిపోతున్నారు. అలా బెండ్ అయిపోతున్నారు, రాచి పడిపోతున్నారు, వంగిపోతున్నారు. ఇదిగో ఆమె 18 ఏళ్ళ నుంచి వంగిన స్థితిలోనే ఉంది, నడవలేకపోతుంది. దేవుణ్ణి మహిమపరిచే స్థితిలో లేదు, ఉన్నది దేవాలయంలోనే. అలా బంధకాల్లో ఉన్న ఆమె దగ్గరికి రక్షకుడైన యేసు ప్రభు దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆమెకు విడుదల ప్రకటించాడు. మనం చదువుదాం. ఆ మాటలు చదివితే మీకే అర్థమవుతుంది. లూకా సువార్త 13వ అధ్యాయంలోకి రండి. లూకా సువార్త 13వ అధ్యాయం 18 నుంచి 11 నుంచి 16 వరకు కొన్ని మాటలు అక్కడక్కడ మాటలు చదువుతూ ఉంటారు. 13వ వచనం, 11వ వచనం, 16వ వాక్యం. బలహీనపరచు దెయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట 18 ఏండ్ల నుంచి బలహీనపరిచే దెయ్యం పట్టిన స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రం చక్కగా నిలవబడలేకుండా ఉండెను. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనతల నుంచి విడుదల పొంది ఉన్నావని చెప్పి
ఆమె మీద చేతులుంచగా ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరచును. 16వ వచనం, ఇదిగో 18 ఏండ్ల నుంచి సాతానుడు బంధించిన అబ్రహాము కుమార్తె, ఈమె విశ్రాంతి దినమున ఈ కట్ల నుండి విడిపింపదగున. సందర్భం మనం చూస్తాం. ఎవరు కుమార్తె? అబ్రహాము కుమార్తె. ఎన్ని సంవత్సరాలు ఉంది దేవాలయంలో? 18 ఏండ్ల నుంచి. ఎలా ఉంది? బంధకాల్లో ఉంది, విడుదల పొందలేని స్థితిలో ఉంది, చెరలో ఉండిపోయింది. ఎప్పుడైతే యేసుప్రభు అలా వచ్చాడో ఆమె చెర అనే ఆ పాపం, చెర అనే బానిసత్వం, చెర అనే బంధకం, వ్యసనం, వంగిపోయిన స్థితి, నిలవలేని స్థితి, ఆ స్థితిలోంచి నా దేవుడు అద్భుతంగా ఆమెను విడిపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మీ ఆత్మీయ జీవితంలో కూడా ఏ బంధకంలో ఉండి నేను ఇందులోంచి బయటికి రాలేకపోతున్నాను. కొంతమంది యవనస్తులు సెల్ ఫోన్ బాగా వాళ్ళకి ఒక బంధకం, అదొక వల, ఇంటర్నెట్. ఇక అందులోంచి బయటికి రాలేకపోతున్నారు. ఇక చదువు మీద, పుస్తకం మీద, తల్లిదండ్రుల మీద, పనుల మీద, దేవుడి మీదకి వాళ్ళ మనసు రావట్లేదు. ఇక అందులోకి వెళ్ళారంటే బయటికి రాలేని పరిస్థితి. మరికొంతమంది డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయి అందులోంచి బయటికి రాలేకపోతున్నారు. మరికొంతమంది వ్యసనాలు, త్రాగుడు, చిన్నప్పుడే వ్యసనానికి బానిసలైపోతున్నారు. ఇలా ఏ ఏ బంధకాల్లో ఉండిపోయారో వారందరినీ ఈ ఉదయకాలం యేసు నామములో ప్రభు విడిపించునుగాక. చేతుల పైకి ఒక్కసారి హల్లెలూయా అని చెప్పండి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, క్రీస్తు నేడు పుట్టెను, హల్లెలూయా. సో బంధకాల్లో ఉన్న వాళ్ళకి గొప్ప విడుదల దేవుడు ఇచ్చునుగాక. మీకు అర్థం అవటం కోసం ఈ మాట చెప్తాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఓ 10 మంది కుర్రోళ్ళు ఆ ఊరు, ఆ గ్రామంలో, ఆ ఊరు వంతులు ఉంటాయి కదా, అక్కడ కూర్చుని మాట్లాడుకుంటున్నారట. ఒరే, ఈ సంవత్సరం క్రిస్మస్ పండుగ ఎలా చేద్దాం? అంతే కదా, మనం కూడా, మీరు మాట్లాడుకున్నారు లేని నాకు తెలియదు కానీ, ఈ క్రిస్మస్ పండుగ ఎలా చేద్దాం? ఇప్పుడు అంతా కుర్రోళ్ళదే కదండి. 10 మంది కుర్రోళ్ళు ఆలోచించి, ఒరే ఏం చేద్దాంరా, స్టార్ పెడదాం, స్కిట్ వేద్దాం, గొర్రెల కాపర్లు, జ్ఞానులు, దేవదూతలు, మరియమ్మ, యోసేపు అన్నీ ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు. అంతా బాగానే ఉంది. ఒకడు వచ్చి అన్నాడు, ఒరే పండగ అంటే ఏంట్రా, స్కిట్ ఉండాలి, డ్యాన్స్లో అన్నీ ఉండాలి, అసలు మందు ఉండాలి, సింధు ఉండాలి, అది లేకుండా ఏ పండగ అనని వాడు మాట్లాడటం మొదలెట్టాడు. మరేం చేద్దాంరా, ఓ పని చేద్దాం, సరిగ్గా పండగ 10 రోజులు ఉంది అనగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, పండగ పూట ఇంత తాగాలి, మళ్ళీ హ్యాపీ హ్యాపీ కిస్మిస్, తాగేసి కిస్మిస్ మాట్లాడడం. ఎంత చెరలో ఉన్నారో, ఎంత బానిసత్వ బ్రతుకులో ఉన్నారో ఒకసారి చూడండి. 10 రోజుల ముందే మాట్లాడుకున్నారు, అరే పండుగ రోజు ఇలా చేద్దాం, ఇలా చేద్దాం అని అనుకున్నాం. సరేనే వాళ్ళు 10 మంది కుర్రోళ్ళు ఫిక్స్ అయిపోయారు. అరే ఇలా చేద్దాం, నేను ఎంత డబ్బులు వేస్తాను, ఎంత డబ్బులు దేనికి? తాగటానికి. 10 మంది భోజనాలకి ఎట్టడానికి కాదు, తాగటానికి డబ్బులు వేసుకున్నారంట వాళ్ళు. సరే అన్నీ పక్కగా ప్లాన్ చేసుకుంటూ వచ్చారు. అంత ప్లానింగ్ అయిపోయింది. ఒకడు 4 రోజుల ముందే స్టార్ట్ చేసాడు తాగటం. ఏది 10 రోజులు పక్కగా ప్లాన్ చేసుకుని పండుగ రోజున తాగదాం అనుకుంటే 4 రోజుల ముందే స్టార్ట్ చేసాడు. ఎవడో వాడు ఫ్రెండ్ వచ్చి, యారా 4 రోజులు ముందే స్టార్ట్ చేసేవేంట్రా బాబు అంటే, ఒరే ఎందుకో తెలుసా, మనం ఎందుకు తాగుతున్నాం? యేసు ప్రభు పుట్టాడని తాగుతున్నాం. ఏంటి, యేసు ప్రభు పుడితే ఏం చేయాలి? పండగ చేయాలి, 10 మందికి భోజనాలు పెట్టాలి, 10 మందికి బట్టలు పెట్టాలి, ఇది పండగ. చెరలో ఉన్నవాళ్ళు, పాపంలో ఉన్నవాడిని దేవుని దగ్గరికి నడిపించి విడిపించేటట్లుగా రక్షణ మార్గంలో నడిపించాలి, అది పండగ. కానీ వారంటారు యేసు ప్రభు పుట్టాడని సంతోషంతో తాగదాం అనుకున్నాం కదరా, 4 రోజుల ముందు ఎందుకు స్టార్ట్ చేసావు చెప్పరా బాబు. వాడంటాడు, అదేరా ఆ పాట గుర్తొచ్చిందిరా బాబా. ఏ పాట? సల్లగాలిలోన. అదే మరియమ్మ ఆ నొప్పులు భరించలేక, మరియమ్మ అంటే మీరు కదమ్మాయి,
ఆ నొప్పులు భరించలేక మరియమ్మ ఎలా పడ్డదరా బాబు ఈ పాటలు అనుకుని అది చూసి గుర్తొచ్చేసి ఆ పాట గుర్తొచ్చేసి తట్టుకోలేక తగిగాడంట. అది ఎంత బానిసత్వంలో ఉన్నాడో చూడండి. ఈరోజు చాలామంది చాలామంది వ్యసనాలు ఇంకా విడుదల పొందట్లేదు. యేసు ప్రభు వచ్చిన ఉద్దేశం ఏంటో తెలుసా? నీ బంధకాల నుంచి త్వరగా యేసు నామములో నీకు విడుదల దొరుకునుగాక, విడుదల కలుగునుగాక. మీరు చూడండి, మార్కు సువార్తలో ఒక యవనస్తుడు ఉంటాడు. 5వ అధ్యాయం 2 నుంచి చదవండి. వాడు ఎంత బంధకాల్లో, ఎంత చెరలోకి వెళ్ళిపోయాడో ఒకసారి మీకు అర్థమవుతుంది. అపవిత్రాత్మ పట్టిన ఒకడు సమాధుల్లో నుండి వచ్చి, అపవిత్రాత్మ పట్టినవాడు సమాధుల్లోంచి వచ్చి ఆయనకి ఎదురు పడెను. వాడు సమాధుల్లో వాసం చేసేవాడు. ఎక్కడ ఉండాలి ఉంటే యవనస్తులు? చర్చ్లో ఉండాలి, లేదా మీ ఇంట్లో ఉండాలి, లేదా కాలేజీలో ఉండాలి. ఎక్కడ ఉన్నాడు తెలుసా? సమాధుల తోటే అడిగి. కొంతమంది ఇంటికి రారు యవనస్తులు. ఓ ఇంటికి వెళ్ళాలి ప్రార్థన చేయడానికి, అమ్మ మీ పిల్లోడు ఎప్పుడు వస్తాడు నాకే తెలియదండి. అంత అద్భుతంగా పెంచుతుంది ఆ తల్లి. వందనాలమ్మా. మీ పిల్లల్ని మీరు పట్టించుకోకపోతే ఇంకంతే. వాడు సమాధుల్లో ఉంటున్నాడంట. నెక్స్ట్, సంఖ్యలతోనైనా ఎవడును సంఖ్యలతో ఎవ్వరూ సాధు చేయలేకపోయారంట, వాడిని ఎవ్వరు బంధించలేకపోయారంట. అంటే వాడిని చైన్లేస్ కట్టేసినా సరే ఉండట్లేదు ఇంట్లోడు, అంత ప్రమాదం. నెక్స్ట్, సంఖ్యలతోనైనా ఎవడైనను వాన్ని బంధింపలేకపోయాను. నెక్స్ట్ వర్డ్, పలుమార్లు వాని కాళ్ళను చేతులను సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలను తెంపి కాలి సంఖ్యలను తుత్తినీలుగా చేసి ఎవడు వాన్ని సాధుపరచలేకపోయాను. 5వ వచనం, వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధుల్లోను కొండల్లో కేకలు వేయచ్చు తను రాళ్లతో గాయాలు చేసుకుంటూ. ఎందుకు ఇలాగా ఈరోజు యవనస్తుల పరిస్థితి ఎందుకు ఇలా అయిపోతుంది? ఇప్పుడు వాళ్ళు ఎందుకు గాయాలు చేసుకుంటున్నారు? ఇప్పుడు దేవుడిచ్చిన జీవితం, చాలామంది గాయాలు చేసేసుకుంటున్నారు. వాళ్ళే అనుకున్నది జరగకపోతే ఇక ఆ మిక్సీలో ఎట్టేసిన చెయ్యి ఆవిడ, మిక్సీలో అనుకున్నది జరగకపోతే నువ్వు చేయి పెడితే జరుగుతుందా? కొంతమంది స్విచ్ బోర్డుకి ఎట్టు కొట్టేసుకుంటారు, అలాగ తలకాయ గాడ్నేసి కొట్టేసుకుంటూ ఉంటారు. దేవుడు నీకు ఇచ్చిన జీవితం నువ్వు గాయపరుచుకుంటావని కాదు. ఇప్పుడు చాలామంది ఫ్యాన్లు కురేసేసుకోవటం, సూసైడ్ చేసుకోవటం. ఎందుకు అలా అంటే సాతానుగాడు అలా బంధించేశాడు వాళ్ళని. జీవితం దేవుడు ఇచ్చిన వరం, ఎందరికో లేదు ఈ జీవితం. దేవుడు నీకు ఇచ్చాడు. నీకు అపజయాలు ఎదురవుతున్నాయని గాయాలు చేసుకోవద్దు. దాని వెనకాల దేవుడు జయాన్ని దాచిపెట్టాడు. ప్రయాసపడు. ఒక్కసారి కాకపోయినా ఇంకొకసారైనా దేవుడు నీకు విజయం ఇస్తాడు. యేసు నామములో బంధకాలు, చెరలో నుంచి విడుదల దొరుకునుగాక, అద్భుతము జరుగునుగాక. గుడ్. ఇక 2వ మాటలోకి వెళ్ళిపోతాను. సెకండ్, 1 చెరలో ఉన్న వారిని, అంటే పాపంలో ఉన్న వారిని విడిపించడం కొరకే. 2 చూద్దాం. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వాక్యం చూడండి. యోహాను మొదటి పత్రిక 4:9, ఆయన ద్వారా జీవించినట్లు, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపెను. ఎందుకు పంపబడ్డారు యేసయ్య? 2వది, ఆయన ద్వారా మనం జీవించినట్లు. చెప్పండి నాతో కలిసి ఈ మాట, ఆయన ద్వారా మనము జీవించినట్లు. అంటే దేవుని ద్వారా మన జీవితాలు ఉండాలన్నమాట. దేవునితో మనకు ఒక కమ్యూనికేషన్ ఉండాలి. గ్యాప్ అనేది మనకు ఉండకూడదు. ఆయన ద్వారా మనం జీవించాలి. ఈ జీవితం ఆయన ఇచ్చిన వరం. ఒక ఆయన పాటలలో ఏమని పదాలు పెట్టారంటే, ఊహించలేని జీవితం నాకు ఇచ్చి. అసలు మన ఊహకందని జీవితం ఇది. ఈ జీవితం దేవుడిచ్చిన వరం. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే
ఆయన ద్వారా మనం జీవించాలి. ఈ జీవిత కాలంలో నువ్వు ఈ భూమి మీద ఒక 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 100 ఏళ్ళు, మా అమ్మమ్మలాగా 88 ఏళ్ళు, దేవుడికి స్తోత్రం, నువ్వు ఎన్నేళ్ళు బతికినా ఈ జీవిత కాలంలో నీ లైఫ్ ఎలా ఉండాలంటే ఆయన ద్వారానే నువ్వు జీవించాలి. ఎందుకంటే ఈ జీవితం ఇచ్చింది ఆయన. ఇప్పుడు మీకు గవర్నమెంట్ జాబ్ ఇచ్చారు కాబట్టి ప్రభుత్వం చెప్పిన రూల్స్ అన్నీ పాటిస్తూ మీరు జాబ్ చేస్తే శాలరీ వస్తుంది. ప్రభుత్వం మీదే తిరగబడ్డారనుకోండి, సస్పెండ్ చేస్తారని చెప్తున్నారు మాస్టర్ గారు. ప్రభు కూడా నీకు ఇచ్చిన జీవితం ఎందుకంటే ఆయన ద్వారా నువ్వు జీవించాలి. ఆయన ద్వారా జీవించే జీవితం అంటే మామూలుగా ఈ జీవితానికి గ్యారంటీ లేదు. ఉందా చెప్పండి? మాట్లాడట్లేదు. ఉందా? నీటి బుడగ వంటిది, ఆవిరి వంటిది, ధూళి వంటిది, ఒలికిపోయిన నీళ్ళు ఎత్తలేని వంటిది, నీడ వంటిది. ఇలాంటి జీవితానికి గ్యారెంటీ లేదు. కానీ ఉన్నంత కాలం తప్పకుండా ఆయన కొరకే జీవించేటట్లుగా మన లైఫ్ ఉండాలి. ఇలా వాక్యంలో మనం చదువుకుంటా వెళ్తే ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదు. కాబట్టి మీరేం చేయాలి? స్థిరులు, కదలని వారు. ప్రభు కార్యాలు అంటే జనవరిలో ఎంత ఆసక్తిగా ఉన్నారో, ఫిబ్రవరిలో ఎంత ఆసక్తి, ఇలా ఈ రెండింగ్కి వచ్చేసాం. ఇప్పటికి కూడా అదే ఆసక్తితో జీవించాలంట. ఎప్పటికీ ఆసక్తి అంటే ఈ పండుగ టైంలోనే కాదు, కానీ ఎప్పటికీ నీకు దేవుడు కార్యాలంటే ఎప్పటికీ ఆసక్తి ఉండాలి. అది ఆయన ద్వారా జీవించడం అంటే అది. ఎప్పటికీ దేవుడు అంటే నీకు ఎప్పుడు ఆసక్తి తగ్గకూడదు. కొంతమంది జనవరి నెల 31 డిసెంబర్ 1 అబ్బా వాగ్దానం వచ్చిన వెంటనే వాళ్ళ 1000 క్యాండిల్ బోలు వెలిగినట్లుగా వెళ్ళిపోతాయి మొక్కలు. ఇక ఫిబ్రవరిలో వాగ్దానం నెరవేర్చబడలేదనుకోండి, మౌనం అయిపోతారు. ఏ అమ్మ మాటట్లేదు, ఏ అమ్మ గుడికి రావట్లేదు, ఏమ్మ పాటల్లో ఉండేదని ఉండట్లేదు అంటే, మేము వాక్యం చదివేదంటారు చదవట్లేదమ్మా, అమ్మ పరిచయం చేసేది కానికిచ్చేది ఏంటమ్మా అంటే వాగ్దానం ఏమి నెరవేరలేదండి. నీ ఆసక్తి తగ్గకూడదు. ఆయన ద్వారా జీవించడం అంటే ఆయన నీ కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఆయన ఎప్పుడు చేయాలనుకుంటున్నాడో అప్పుడే చేస్తాడు. మనం ఎదురు చూస్తూనే ఉండాలి. అంతేగాని దేవుని మీద కోపగించి దేవునికి దూరంగా మనం ఉండకూడదు. ఆయన కార్యాల పట్ల ఎప్పుడు మనకు ఆసక్తి తగ్గకూడదు. నా ప్రార్థన ఈ ఉదయకాలం పరిశుద్ధాత్ముడు ఒక్కొక్కరిని దర్శించునుగాక. కొంచెం గట్టిగా మాట్లాడదాం. ఆమేనండి. మీకు ఇలా చెప్తాను. పాత నిబంధన గ్రంథంలోకి వెళితే మోషే కాలం, ఇశ్రాయేల్ ప్రజల్లో కొందరు మోషే ఆ అరణ్యంలో ఇత్తడి సర్పాన్ని నిలబెట్టాడు. అప్పుడు వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే తాపకరమైన సర్పాలు కరిసి చచ్చిపోతున్నారు. సర్పం కాటేస్తుంది చచ్చిపోతున్నారు, అలా అయిపోతుంది. మోషే దేవుడికి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయడం మొదలెట్టాడు. ప్రభా వీళ్ళు చచ్చిపోకూడదు, బతకాలయ్యా అని ప్రార్థన చేయడం మొదలెట్టాడు. అద్భుతం ఏంటో తెలుసా? మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. నువ్వు అరణ్యంలో ఒక ఇత్తడి సర్పాన్ని నిలబెట్టు అని చెప్పాడు. ఆ ఇత్తడి సర్పాన్ని మోషే అరణ్యంలో నిలబెట్టాడు. ఎప్పుడైతే ఆ ఇత్తడి సర్పం అరణ్యంలో నిలబెట్టబడిందో ఆ ఇత్తడి సర్పాన్ని నిదానించి చూసినోళ్ళు బ్రతికినట్లుగా వాక్యంలో ఉంది. చూద్దాం. సంఖ్యాకాండంలో ఈ మాటలు ఉంటాయి. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 9వ వాక్యం చూడండి. సంఖ్యాకాండం 21:9. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతి వాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూసినందున బ్రతికేను. ఆమె హల్లెలూయా. అరణ్యంలో అందరూ చచ్చిపోతున్నారు, కానీ ఇత్తడి సర్పాన్ని నిదానించి చూసిన వాళ్ళు బ్రతికారు. ఇప్పుడు అలాగని మనం ఇత్తడి సర్పం చేయాలా? కాదు. ఆ ఇత్తడి సర్పానికి సాదృశ్యంగా గుర్తుగా ఉన్నదే ప్రభు ఆ మహిమ నుండి ఈ భూలోకానికి దిగి వచ్చారే ఆ అనుభవం. దాన్ని
న్యూ టెస్ట్మెంట్లో యోహాను గారు అద్భుతంగా రాశారు. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 15వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. అరణ్యంలో మోషే సర్పము ఎలాగ పైకెత్తెనో అలాగే విశ్వసించువాడు నశించక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడిన. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వాని యందు విశ్వాసించువాడు ప్రతి వాడు నశించక నిత్య జీవము పొందినట్లు ఆ కుమారుణ్ణే మన కోసం అనుగ్రహించాడు. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకు బిగ్గరగా మహామహిమను ఆరోపించండి. చూడండి, ఆ ఇత్తడి సర్పం ఎలాగ పైకెత్తబడిందో ప్రభువు కూడా ఆ మహిమను విడిచి ఈ లోకానికి వచ్చాడు. అట్ ద సేమ్ టైం శిలువ త్యాగం కూడా ఆ అద్భుతంగా ప్రభు చేశాడు. ఇప్పుడు ఆయన ద్వారా ఒక జీవితం మనకు అనుగ్రహించబడింది కాబట్టి ఇప్పుడు నువ్వు ఆయన కొరకే జీవించాలి. నీ నిర్ణయాలు, నీ ఆలోచనలు, ఓకే, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నారు, కుటుంబం ఉంది. సో వీళ్ళ గురించి కొన్ని టైం మీరు కేటాయిస్తున్నారు. మీ ఉద్యోగం కోసం మీరు ఒక టైం కేటాయిస్తున్నారు. మీ ఫ్యూచర్ గురించి కొన్ని ప్లాన్స్ మీకు ఉన్నాయి, మంచిదే. ఉద్యోగం అని, ప్రమోషన్ అని, అనేకమైనవి, ఇల్లు కావాలని, కొడుకుకి పెళ్లి చేయాలని ప్లాన్స్ చాలా ఉన్నాయి. మరి ఈ 24 గంటల సమయం దేవుడు నీకు ఇచ్చాడు, లేదా ఈ ఇయర్ అంతా దేవుడు నీకు ఇచ్చాడు. అయితే ఆయన కొరకు నువ్వు పనిచేసే సమయం ఎంత? యాకోబుని మీరు అడిగారు అనుకోండి, ఆయన ఎంత బాధతో చెప్తాడు తెలుసా? నేను జీవించిన సంవత్సరాలు అయితే 120 పైనే, కానీ బ్రతికినది, జీవించింది మాత్రం కొద్ది రోజులు అన్నాడు. అంటే తన లైఫ్లో చాలా రోజులు వేస్ట్ అయిపోయినాయి. దేవుడి కోసం బ్రతికింది కొద్ది కాలమే. ఆ ఒక్క రాత్రి దేవుని పాదాలు పట్టుకున్నాడు. ఈరోజు ఒక దైవజనుడిగా చెప్తున్నాను, ఈ సంవత్సరం ఒకసారి వెనక్కి తిరిగి మీరు ఆలోచించండి. రోజులు గడిచిపోయినవి, కొద్ది రోజులే, 15 రోజులు మన ఎదుట ఉన్నాయి. ఇప్పుడైనా ప్రభు కోసం ఇచ్చిన ఈ జీవితాన్ని ఆయన పని కోసం, ఆయన పరిచర్య కోసం, ఆయన దైవ కార్యం పట్ల మీరు ఆసక్తి కలిగిన కుటుంబాలుగా ఉండి నిత్య జీవం మనకిచ్చాడు కనుక ఆయన రుణం ఎలా తీర్చుకోగలం? ఉన్న జీవిత కాలంలో నీ డ్యూటీకి ఇన్ని గంటలని సమయం కేటాయించినట్లు దేవుని పని కోసం కూడా ఆయన కొరకు జీవించేటట్లుగా తీర్మానాలు చేసుకోండి. పరిశుద్ధాత్ముడు అలాంటి కృపకు మిమ్మల్ని పాత్రులుగా మార్చునుగాక. చేతులు పైకెత్తి ఒక్కసారి హల్లెలూయా అని చెప్పండి. సో ఈ జీవితకాలం, కుటుంబ వ్యవస్థలో ఈ జీవితకాలం ఎలా ఉంటుందో చెప్తాను. ఒక చిన్న ఉదాహరణే మీకు కొంచెం అవగాహన కలిగిస్తుందని చెప్తున్నాను. క్రిస్మస్ పండుగ వస్తేనే అందరూ బట్టలు కొనుక్కుంటూ ఉంటారు. 10 మందికి, బంధువులకో తెలిసిన వాళ్ళకి బట్టలు పెట్టే అలవాటు ఉంటుంది, మంచిది. ఈ ఇంటి యజమానుడు ఏమనుకున్నాడంటే అందరికీ బట్టలు కొన్నాడు. అందరికీ, భార్యకి కొన్నాడు, పిల్లలకి కొన్నాడు, కొడుకులు కొన్నాడు, కూతుళ్ళు కొన్నాడు, నాయనమ్మకి, అందరికి, ఇంట్లో అందరికీ బట్టలు అన్నీ కూడా చక్కగా కొన్నాడు. అంత బాగానే ఉంది. కానీ తనకు మాత్రం బట్టలు కొనుక్కోలేదు. భార్య చూసింది, వచ్చిన వెంటనే అడిగింది. ఆ బ్యాగులన్నీ చెక్ చేసినప్పుడు, ఏమండే నాకు 2 జతలు కొన్నారు, అమ్మాయికి కొన్నారు, అబ్బాయికి కొన్నారు, ఆ తాతయ్యకి, నాయన అందరికి ఇంట్లో కొన్నారు, మీరు మాత్రం కొనుక్కోలేదేటండి అని అడిగారు. ఆయన మాట అన్నాడు, మీరు వేసుకుంటే నేను వేసుకున్నట్లే. స్తోత్రం చెప్పండి. అంటే కుటుంబ యజమాని ఎంత బాగా ఆలోచిస్తాడో తెలుసండి. ఆయన పెద్దగా ఇష్టపడ్డు, పిల్లలు బాగుంటే చాలు, భార్య బాగుంటే చాలు, ఇంట్లో తల్లిదండ్రులు బాగుంటే చాలు. చూడండి, ఎక్కువ శాతం కుటుంబ యజమానులు మీరు చూడండి, పెద్దగా అఫీషియల్గా ఉండాలని అనుకోరు. వాళ్ళు సింపుల్గా ఉంటే చాలు అనుకుంటారు. కుటుంబం, పిల్లలు బాగుంటే చాలు, భార్య బాగుంటే చాలు, ఇంటోళ్ళు బాగుంటే చాలు అనుకుంటారు. కానీ పెద్దగా వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కువగా ఆలోచించుకోరు. ఈ యజమానుడు కూడా పర్లేదులే, మీరు వేసుకుంటే నేను వేసుకున్నట్లే అనుకున్నాడు. భార్య అసలు ఒప్పుకోలేదు, అస్సలు కుదిరే పని లేదండి, పండగ పూట మీరు అసలు బట్టలు వేసుకోకపోతే నాకు అసలు అదోలా ఉంటుందండి అన్నది. సరే అని మరలా ఆవిడే పాపం ఆయన్ని షాపింగ్ తీసుకెళ్ళింది. మొత్తం మీద ఒక డ్రెస్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నారు. చూసుకుంటే అది కొంచెం ప్యాంటు పొడవైంది. స్తోత్రం చెప్పండి, ఒకసారి గట్టిగా చెప్పాలి.
ఫ్యాంట్ కాస్త పొడవైంది. వచ్చిన ఇంటిన వెంటనే రేపు తెల్లారితే పండగ, వచ్చిన వెంటనే చెప్పాడు భార్యతో, అన్నాడు పండగ కదా ఎన్నో ఏర్పాట్లు చేసుకుంటా కదా, ఈ ఫ్యాంట్ కొంచెం పొడవైంది, దాన్ని కట్ చేసి మడత పెట్టి కుట్టి ఆ బ్యాగ్లో లేదా కవర్లో పెట్టు, పొద్దున్నే తల అంటుకుని పండక్కి ఈ డ్రెస్ వేసుకుంటానని చెప్పాడు. భార్య అన్నది, ఏమంటే ఇప్పటికే మిమ్మల్ని షాపింగ్ తీసుకెళ్ళి, ఎవరు తీసుకెళ్ళారు? మిమ్మల్ని షాపింగ్ తీసుకెళ్ళి అన్నీ సెలెక్ట్ చేసుకున్నప్పటికీ టైం అయిపోయింది, పప్పు నానబెట్టానని రేపటికి గారెలు బూర్లు హడావుడి, పండుగ అంటే బోర్డు అంత హడావుడి ఉంటుంది, నాకు కుదరదండి సొత్తానులేండి తెల్లారినప్పటికీ అన్నది. అంతే అయిపోయింది. బాధ కలిగింది. భార్య మాట వినకపోతే, అంటే ఇంట్లో యజమానుడు మాట వినకపోతే బాధ కలుగుతుంది. సరే కూతురు దగ్గరికి వెళ్ళాడు. కూతురు అంటే తండ్రికి ప్రేమ కాబట్టి వెళ్ళి, అమ్మాయి కొంచెం ఈ ఫ్యాంట్ కొంచెం పొడవైంది, కట్ చేసి మడత పెట్టి కుట్టి ఆ బీరువాలో పెట్టు, నేను పొద్దున్నే పండగకి వేసుకుంటానంటే, డాడీ నా చేతులు చూడు, ఏంటది ఆ గోరంత మొత్తం అంతా పండిపోయింది మాట. కుదరదు డాడీ, నాకు ఇది ఎప్పుడు ఆడుతుందో తెలియదు, నీకు కుదరదు డాడీ అన్నాడు. బాధపడేటాడు, ఏమో కూతురు కూడా మాట వింటలేదు, ఎందుకు కన్నాను అని బాధ కలిగింది. అంటే ఈ జీవితం గురించి మాట్లాడుతున్నాం. సరే ఇక కొడుకు దగ్గరికి వెళ్ళాడు. వాడేమో క్రికెట్ మ్యాచ్ బిజీగా ఉన్నాడు. ఒరే ఈ ఫ్యాంట్ కొంచెం పొడవైందిరా, కట్ చేసి మడత పెట్టి లోపలెట్టరా అన్నాడు. డాడీ ఎవడు గెలుస్తాడో కూడా తెలియదు, నాకు టెన్షన్లో ఉన్నా, కుదరదు అన్నాడు. ఒరే బాబా అని బాధపడిపోయి ఇంట్లోకి వచ్చి మంచం మీద పడుకున్నాడు. అంతే, అట్టే నిద్రపోయాడు. భార్య వంట సంబంధించి రేపటికి సంబంధించినవన్నీ పిండ్లన్నీ రాడిపెట్టి రెడీ చేసుకుని అన్నీ భర్త ఏదో చెప్పాడని గుర్తు చేసుకుని ఆ ఫ్యాన్ తీసుకుని కత్తిరించి మడత పెట్టి కవర్లో పెట్టి ఆ పక్కన పెట్టింది. పడుకుంది. 12 గంటలకు పడుకుంది. ఈ లోపల గోరింతకంతా ఎండిపోయింది. డాడీ ఏదో చెప్పాడని కూతురు వచ్చింది, ఆ ఫ్యాంట్ కట్ చేసింది, మడత పెట్టింది, కుట్టింది, కవర్లో పెట్టింది, పడుకుంది ఆమె. ఇండియా మ్యాచ్ విన్ అయిపోయారు 1 గంటకి. వెంటనే కొడుకు డాడీ ఏదో చెప్పాడు కదని ఫ్యాంట్ తీసుకొచ్చి కత్తిరించి మడత పెట్టి కవర్లో పెట్టి పడుకున్నాడు. పొద్దున్నే నాన్న స్నానం చేసి ఫ్యాంట్ వేసుకుందామంటే ఫ్యాంటు అర్థం కావట్లేదు, షార్ట్ అర్థం కావట్లేదు. అది ఎందుకు ఇదంటే ఉన్నవాళ్ళు ముగ్గురే కానీ ఆ ఇంట్లో ఒక్కరికొక్కరికి యూనిటీ లేదు. ఒక ఫ్యామిలీ ఇలా ఉంటే సంఘం పరిస్థితి ఆలోచించండి. అసలు ఎవరి దారి ఆల్ది, ఏజ్ రక్తమే జయం. ఏమండి ఈ జీవితకాలం మనకిచ్చింది ఎందుకో తెలుసా? మీ కుటుంబం గురించి కష్టపడొద్దని చెప్పట్లేదు, మీ ఇంటి గురించి ఆలోచించొద్దని చెప్పట్లేదు. ఒక తండ్రిగా నీ బాధ్యత, ఒక తల్లిగా నీ బాధ్యత, పిల్లలుగా మీ బాధ్యతలు నెరవేర్తించండి. అట్ ద సేమ్ టైం ఈ జీవితం ఇచ్చిన దేవుని గురించి ఆలోచించరా? ఎందుకు పంపబడ్డాడు ఆయన అంటే ఆయన ద్వారా మనం జీవించాలి. పౌలు ఏమంటాడు తెలుసా అండి? ఈ లోకం మట్టుకే దేవుణ్ణి నమ్ముకుంటేనంట మనకంటే దౌర్భాగ్యులు లేరంటండి. ఈ లోకం మట్టుకే కాదండి, ఉన్నంతకాలం మన ద్వారా దేవుని పని జరగాలి, మన ద్వారా మన కుటుంబాలు కట్టబడాలి, మన ద్వారా మన ఇంటోలు ప్రభువులోకి రావాలి. ఆ విధంగా ఈ పండగ సమయాల్లో ప్రయాసపడదాం. దేవుని కృప మీ తల మీద ఉండునుగాక. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకు మహిమ చెల్లిద్దాం. గుడ్. ఇక చివరి మాట, ఆఖరి మాట చెప్పి ప్రార్థిస్తాను. ఎందుకు తండ్రిన దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు అంటే యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వాక్యం చదువుదాం. యోహాను మొదటి పత్రిక 4:14. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూసి సాక్ష్యం ఇచ్చుచున్నాము. మరియు వన్స్ అగైన్ తండ్రి తన కుమారుని లోకరక్షకుడిగా ఉండునట్లు పంపి ఉండుట మేము చూసి ఉన్నాము. ఆమేనండి. సో మూడవది లోకమును రక్షించుట కొరకు. ఆమేనండి. లోకరక్షకుడిగా ఉండునట్లు పంపి ఉన్నారు అంటే లోకాన్ని రక్షించుట కొరకు. సో అందుకే దావీదు పట్టణమందు నేడు మీ కొరకు ఎవరు పుట్టారు? రక్షకుడిగా ఆయన వచ్చాడు. నా ప్రార్థన, మీ ఇంట్లో ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో వారందరూ రక్షణ మార్గంలోకి వచ్చుదురుగాక. డి షార్ప్ మేజర్. దేవుడు అలాంటి రక్షణ భాగ్యం యేసు నామములో ఒక్కొక్కరి కుటుంబానికి అనుగ్రహించబడునుగాక. దైవ కార్యం మీ ఎడల ప్రభు జరిగించునుగాక. వాక్యం అంటుంది కదా,
సకల జనులకు నీవు సిద్ధపరిచిన రక్షణ నేను కన్నులారా చూశాను. ఇది ఒక్కరికి కాదు, సకల జనులకు దేవుడు సిద్ధపరిచాడు. అందుకే ఈ పాటలోనే రక్షకుని జన్మస్థలం అని రాయబడి ఉంది. ఒకసారి పాడుకుంటూ దేవుణ్ణి మనం గణపరచబోతున్నాం. రక్షకుని జన్మస్థలమా యూదయ బెత్లెహేమా, రక్షకుని జన్మస్థలమా యూదయ బెత్లెహేమా, ఆరాధనలకు ఆరంభమా దయార్పణలకు నివాసమా, ఆరాధనలకు పాడాలి దయార్పణలకు. ఎందుకో ఇంత భాగ్యము దాచి ఉంచే ప్రభు నీ కోసము, ఎందుకో ఇంత భాగ్యము దాచి ఉంచే ప్రభు. స్తుతియు మహిమ ప్రభావం వేళల ప్రభుకే. ఆమేన్. స్తుతియు మహిమ ప్రభావం వేళల ప్రభుకే. రక్షకుని జన్మస్థలమా యూదయ బెత్లెహేమా. సంతోషంగా చప్పట్లు. చప్పట్లు సంతోషంగా. రక్షకుని చూడవచ్చిన ఆ కొల్లలు జ్ఞానుల సందడితో రాజుల గుమ్మమును చేరెను అగోచరుడైన యేసు వార్తలు. రక్షకుని చూడవచ్చిన ఆ కొల్లల జ్ఞానుల సందడితో రాజుల గుమ్మమును చేరెను అగోచరుడైన యేసు వార్తలు. సింహ స్వప్నమై నిలిచెనుగా, సింహాసనములు అదిరెనుగా, శిరము వంచి శ్రీమంతునికి సాటి లేరని కొలిచిరిగా, శిరము వంచి శ్రీమంతునికి సాటి లేరని కొలిచి. చేతులెత్తి. స్తుతియు మహిమ ప్రభావం వేళల ప్రభుకే చెందును. స్తుతియు మహిమ ప్రభావం వేళల ప్రభుకే చెందును. స్తుతియు మహిమ ప్రభావము వేళల ప్రభుకే చెందును. స్తుతియు మహిమ ప్రభావము వేళల ప్రభుకే. రక్షకుని జన్మస్థలమా యూదయ బెత్లెహేమా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వాక్యంలో ఈ మాట చదివిస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయం 42వ వాక్యం. యోహాను సువార్త 4:42. మా మట్టుకు మేము విని ఈయన నిజంగానే లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముతున్నాం. అందరూ ఒకసారి ఆమేనండి. నా ప్రార్థన, సమరయ ఊరు ప్రజలు వాళ్ళ మట్టుకు వాళ్ళు విని నిజంగా ఈయన లోక రక్షకుడని నమ్మారు. ఇప్పటి వరకు 14 రోజులు అనేక చోట్ల సువార్త ప్రకటించాం. ఆ ఊర్లన్నీ కూడా రక్షింపబడునుగాక,
సమరయ్య ఊరు ఎలా కదిలించబడిందో మనకు సమీపంగా ఉన్న గ్రామాలు, ప్రాంతాలు యేసు నామములో రక్షింపబడినగాక. ఒక దైవజనుడు ఇలా అన్నారు, మనం అడుగు పెట్టే ప్రతి స్థలం దేవుడు రక్షిస్తాడు. ఒక మాట చెప్పాలి మీకు, సువార్త ప్రారంభ దినాల్లో కరపత్రికలు తీసుకుని కొన్ని ఊర్ల పేర్లు రాసుకుని ప్రతి ఊరికి ప్రారంభంలో నడిచి వెళ్ళిన రోజులు నాకు బాగా గుర్తు. ఎందుకంటే ఆటో ఎక్కే ఛార్జెస్ లేవు, ప్రారంభ సేవ. వెళ్ళిపోయేటప్పుడు సువార్తలు నడుచుకుంటూ వెళ్ళి కరపత్రికలు ఇచ్చుకుని, ఒకవేళ ఎవరైనా పరిచయం అయితే ప్రార్థన చేయమని అంటే వాళ్ళు కానుగిస్తే వచ్చేటప్పుడు తిరిగి ఆటో మీద వచ్చేవాళ్ళు. ఏ ఏ ఊర్లో సువార్త కరపత్రికలు పంచామో, ప్రకటించామో, ఆ ఊర్ల గురించి ప్రార్థన చేశామో ఆ ఊర్ల నుంచి ప్రజలను దేవుడు తీసుకొచ్చాడు. తీసుకురావటమే కాదు, వాళ్ళ కుటుంబాలని రక్షణలోకి నడిపించాడు. నా ప్రార్థన, ఇక మిగిలిన 15 రోజులు వెళుతున్న ప్రతి చోట విజయోత్సవాలతో దేవుడు ఊరేగించి అద్భుతమైన రక్షణ కార్యం మన ప్రాంతంలో దేవుడు కుటుంబాల్లో జరిగించునుగాక. నిజమైన క్రిస్మస్ అనేకులు వారిని ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే చాలండి. ఇంతకన్నా గొప్ప భాగ్యం ఏమీ లేదు. మా మట్టుకు మేము విన్నాము, ఈయన లోక రక్షకుడిని నమ్మమని వారు అద్భుతమైన సాక్ష్యం చెప్తున్నారు. ఎన్నో సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాం కదండి. ఈ చివరి దినాల్లో ఎంతోమంది దేవుని దగ్గరికి వస్తూ ఉన్నారు. మొన్న ఒక తమ్ముడు వచ్చాడు, వచ్చి అన్నయ్య నేను గుర్తున్నానా అన్నాడు. అంటే వాడు షేప్ మొత్తం మారిపోయిందన్నమాట. వెంటనే గుర్తున్నాను రా బాబా అన్నాడు. అన్నయ్య నేను మీ సండే స్కూల్ ఫస్ట్లో ఉన్న బన్ను అన్నయ్యోళ్ళు ఉండేవారు కదా, ఆ అన్నయ్యోళ్ళతో పాటు సండే స్కూల్కి వచ్చేవాడిని అన్నయ్య అన్నాడు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. చెప్తాముడు అన్నాను. లేదు అన్న, దేవుడి దయ వల్ల నేను ఇప్పుడు జాబ్ చేస్తున్నాను అన్నయ్య అన్నాడు. ఎక్కడ లేని సంతోషం వచ్చింది. ఆ తర్వాత ఇంకేం చేస్తున్నావురా అన్నయ్య, సౌండ్ సిస్టమ్ చర్చ్లోకి మంచి సౌండ్ సిస్టమ్ కొన్నారన్నయ్య, మంచిగా ఆపరేట్ చేస్తున్నాను అన్నయ్య అన్నాడు. ఇంకా సంతోషం వచ్చింది. ఇంకా అన్నయ్య ప్రతి ఆదివారం ఆరాధన అంటే ముందు రోజే వెళ్ళిపోయి పరిచర్య చేస్తున్నాను అన్నయ్య, చాలా సంతోషించాను. ఆ తర్వాత లాస్ట్లో అడిగాను, రక్షణ పొందావా? అది అడగొద్దు అన్నయ్య అన్నాడు. స్తోత్రం చెప్పండి సార్. ప్రస్తుతం ఇప్పుడు పిల్లలు కూడా అన్నిట్లో యాక్టివ్గా ఉంటున్నారు. పాటలు, ప్రార్థన, పరిచర్య. ఓకే, రక్షణ ఇక అదొకటే అడగొద్దు అన్నయ్య. మనకి ఈ డిడిపి వర్క్ అంటే పాంప్లెట్ డిజైన్ చేయటం, అవన్నీ వర్క్. ఒకప్పుడు షాపింగ్కి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడే కూర్చుని దగ్గరుండి చేస్తూ ఉండేవాడిని. ఇప్పుడంటే తమ్ముడోళ్ళు వచ్చారు కనుక పరిచర్య విస్తరించింది కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తూ ఉన్నారు. ఒకసారి వంశీ అని ఒక సహోదరుడు ఉండేవాడు. ఆ సహోదరుడు వర్క్ చేస్తూ ఉండేవాడు. ఏది పాంప్లెట్ అయినా కరపత్రిక అయినా. అప్పుడు బ్లాక్ అండ్ వైట్, ఇప్పుడు ఇంత మల్టీ కలర్లో కాదు, బ్లాక్ అండ్ వైట్లోనే చేయించేవాడు. వర్క్ చేస్తూ ఉండేవాడు. ఆయన వంశీ మాట ఆయన పేరు. డిజైన్ వర్క్ చేస్తూ స్పెట్స్ పెట్టుకుంటూ ఉండేవాడు. వర్క్ చెప్పేసి అప్పగించేసి వెళ్ళిపోయేవాళ్ళు. మళ్ళీ అయిపోయిన తర్వాత రమ్మనివారు పలానా టైంకి, ఇంకా చాలా వర్క్ ఉందండి పాస్టర్ గారు తర్వాత ఇట్లాగా చేస్తూ ఉండేవారు. ఒకసారి డిజైన్ చేస్తూ ఉన్నాడు, కూర్చునే మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఆయనతో మాట్లాడుతూ క్రిస్మస్ టైంలో ప్రభు గురించి మాట్లాడుతూ చెప్తా వచ్చాను. విన్నాడు. ఎప్పుడు వాళ్ళ హృదయంలో దేవుడు చేసిన కార్యం ఏంటో చూడండి. ఈ క్రిస్టియన్ సంబంధించిన మ్యాగజైన్స్ అంటే పత్రికలు టైపింగ్ చేయటం, ఆ మాటలు చదవటం, ఈ పాంప్లెట్లు డిజైన్ చేయటం, పెళ్లి కార్డులు డిజైన్ చేయటం, ఆ మాటలన్నీ చదవటం కంఠస్థం అన్నట్టుగా, అంటే కొన్ని మాటలనికి గుర్తుండిపోయినాయి. సో ఆయన నాతో చెప్పిన మాట ఏంటంటే, అయ్యా నేను కూడా అన్యుడిగా ఉండేవాడిని, ఈ వర్క్, ఈ డిడిపి వర్క్ ద్వారా నేను రక్షకుడైన యేసు ప్రభుని తెలుసుకున్నాను. క్రిస్మస్కే కాదు, నేను దేవుని మందిరానికి వెళుతున్నాను, నేను కూడా రక్షించబడ్డాను పాస్టర్ గారు అని చెప్పాడు ఆయన. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. కనుక ఒక అన్నయ్యగా నేను సంతోషించేది ఎప్పుడంటే, ఈ పండగలో మీరు ఆత్మ రక్షింపబడాలి. చూడండి, ఒక వాక్యం చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. లూకాసు సువార్త 2వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథంలో ఈ మాట 32వ వాక్యాన్ని చూద్దాం. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను,
నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగాను నీవు నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూశాను. ఆమేనండి. గుడ్. నేను కన్నులారా చూశాను. ఈ మాట చెప్తుంది ఎవరంటే సుమయోను. అంటే ఆయన రక్షకుణ్ణి ఎత్తుకోకుండా, రక్షకుణ్ణి చూడకుండా చనిపోలేదు. వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు కూడా ఆయన పట్ల ప్రవచన వాక్యం రక్షకుణ్ణి చూస్తూ, ఆయన యెరూషలేములోనే భక్తిపరుడు, అన్నీ ఉన్నాయి క్వాలిటీస్. అయితే చివరికి రక్షణ, ఆ రక్షకుని చూసిన తర్వాతనే కన్ను మూశారు. ఈరోజు ప్రత్యేకంగా నేను ఒక అన్నగా ఆశించి మీ నుంచి కోరుకుంటుంది ఏమిటంటే, మీ కుటుంబాల్లో ఎవరైతే రక్షణ లేరో ఈ పండగ వాతావరణంలో మీ భర్త కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, మీ కూతురు కావచ్చు, మీ యొక్క యజమాని కావచ్చు, వారు రక్షణ మార్గంలోకి వస్తే, నిజమైన రక్షణ సంతోషం వాళ్ళకి కలిగితే, నిజంగా ఆ క్రిస్మస్ సంతోషాన్ని, ఆనందాన్ని ఒక్కొక్క కుటుంబంలో పర్వదినంగా గడుపుకునే భాగ్యాన్ని దేవుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవెనకరంగా మార్చునుగాక. నేను ముగిస్తూ ఉన్నాను. కాలము పరిపూర్ణమైనప్పుడు తండ్రి తన కుమారుని పంపించాడు. కాలం పరిపూర్ణం అంటే ఏంటో చెప్పాను. ఎందుకు ప్రభు ఈ లోకానికి పంపబడ్డారో ఒక 3 మాటలు ముచ్చటగా మీకు చెప్పాను. ఒకటి, చెరలో ఉన్న వారిని విడిపించుట కొరకు, అంటే పాపంలో ఉన్న వారికి విడుదల కోసం. నెంబర్ 2, మనము ఆయన ద్వారా జీవించడానికి, ఆయన ద్వారా మనం జీవించడం కొరకే ఈ లోకానికి పంపబడ్డాడు. సో 3వదిగా, ఈ లోకాన్ని రక్షించుట కొరకు ఆయన పంపబడ్డాడు. సర్వలోకాన్ని ఏలే చక్రవర్తిగా ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఈ రక్షణ లోకమంతటికి కలగాలని, మన ప్రాంతాలని రక్షించబడాలని, ఈ క్రిస్మస్ సంతోషం ఒక్కొక్కరి ఇంట్లో దేవుడు కలిగించాలని కోరుకుంటూ, ఈ మాటలు దేవుడు మన వెనుకల్లో స్థిరపరచునుగాక. అందరూ అలాగే